వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సర్వసభ్య సమావేశాన్ని ఆగస్టు 18న నెల్లూరు నగరంలో నిర్వహిస్తున్నట్లు ఆ దేవస్థాన గౌరవ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018లో ఆలయ నిర్మాణానికి సంబంధించి సుమారు 4,000 మంది సభ్యులు, మరో 500 మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేశారన్నారు. అమ్మవారి దేవస్థానానికి వచ్చిన నిధుల్లో ఒక్క రూపాయి అవినీతికి పాల్పడిన ఏ శిక్షకైనా సిద్ధమని, ప్రతి రూపాయికి తాను లెక్క చెప్తారని ఆయన ప్రకటించారు. ఆగస్టు 18 ఏర్పాటు చేస్తే జనరల్ బాడీకి సంబంధించి ఎడిటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఎవరైనా ఇతర ఎడిటర్లను కూడా తీసుకురావచ్చని ఆయన తెలిపారు. దుర్మార్గంగా తమను హౌస్ అరెస్ట్ చేశారన్నారు. కేవలం 10 మంది మాట్లాడుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ అంటూ ఏర్పాటు చేసుకున్నారని ఆయన వివరించారు. పాలకవర్గంలోని ఇప్పటి వరకు తాము ఉన్నామని, ఆ అమ్మవారే తమకు అవకాశం కల్పించిందని నిజాయితీగా పనిచేశామన్నారు. కేవలం 10 మంది ఏర్పాటు చేసుకున్న కమిటీకి ఈ నిధులను అప్పగించమని జనరల్ బాడీ నిర్ణయమే తుది నిర్ణయం అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడు ఒక గంట క్రితం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి, నెల్లూరులో ఉన్నటువంటి ఆలయానికి కొంతమంది మా పెద్దలందరూ కూడా వెళ్ళి ఈరోజు ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతోషం. దానికి నేను చెప్పేది ఒకటే, మీకు ఆలయానికి సంబంధించి ఒక నిబద్ధత ఉంది, దానికి ఒక 4,000 మంది సభ్యులు ఉన్నారు, దానికి ఒక బైలా ఉంది, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చుకొని పుచ్చుకోవాలి అంటే ఏదో మీరు నేను మాట్లాడుకొని చేసుకునే పరిస్థితి కాదు. అడిగేదానికి మీకు అధికారం లేదు, ఇచ్చేదానికి నాకు అధికారం లేదు. జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ జనరల్ బాడీ సమావేశంలోనే ఈ యొక్క తీర్మానాన్ని చెప్పి ఆ యాక్సెప్టెన్స్ తీసుకోండి, మీకు ఇస్తాను అని చెప్పి నిన్న ఇదే మా ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అంతే తప్ప ఈరోజు మాకు అధికారం ఉంది కదా అని, మేము ఏంది చెప్తే అది జరగద్దని, పోలీస్ అంతా మాకు ఫుల్ సపోర్ట్ ఉందని, మమ్మల్ని అందరినీ కూడా ఇళ్లకాడ గృహ నిర్బంధాలు చేసి ఈరోజు పోలీస్ పహారాలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పెట్టి లోపలికి ఎవరిని పోనీయకుండా వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి కార్యక్రమం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మీడియా సమావేశంలో మాకు లెక్కలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి పాత కమిటీ ఎక్కడా కూడా మాకు రాలేదు అన్నది నాకున్న సమాచారం ప్రకారంగా తెలిసినటువంటి అంశం. నేను ఒకటే చెప్తా ఉన్నా, మాకు హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి 2017, 2018లో మాకు ఎవరైతే ఈరోజు లోపలికి వెళ్ళి మేము అధికార పార్టీ అని చెప్పి లోపలికి వెళ్ళి దూరినట్టున్నారో వాళ్ళే మాకు ఆ రోజు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ హ్యాండ్ ఓవర్ చేసిన కాడి నుంచి ఈ నిమిషం ఇప్పటిదాకా ఆ యొక్క ప్రతి పైసాకి జవాబుదారీతనంగానే ఉన్నాం. మేము ఉంటాం కూడా. ఎందుకంటే మా అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్. బట్ అది ఇతర కులస్తులకు తెలుసో లేదో నాకది తెలియదు, కానీ మా అమ్మవారు ఆ విషయంలో ఎక్కడా కూడా తప్పు చేసిన వారిని ఎవరిని కూడా ఉపేక్షించదు, క్షమించదు. ఆ విషయంలో అది త్వరలో కాలమే నిర్ణయిస్తుంది, కాలమే చెప్పద్ది. నేను అంతకు మించి మాట్లాడను. నేను చెప్పినట్టుగా 2024 ఆగస్టు 18 ఈ 4,000 మందికి సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళకి అందజేసి ఈ 4,000 మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి గత సంవత్సరంలో ఏదైతే మేము మా పాత కమిటీ పునర్నిర్మాణ కమిటీ ఇప్పుడున్నటువంటి కమిటీకి హ్యాండ్ ఓవర్ చేసిందో, మరి మాకు 2 సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా 2 సంవత్సరాల కాల పరిమితి ఉన్నా కూడా మాకు 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం అయితే 2 సంవత్సరాల ముందే మీరు అడుగుతున్నారు కాబట్టి సరే మేము ముచ్చట ఎందుకు కాదనాలా, మీరు చేయాలనే ఆలోచన తపన అది చేసుకునే విధానంలో చేసుకుంటే తప్పులేదు. సరే అయినా మా అందరి ఉద్దేశం
ఆగస్టు 18వ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశంలో ఈ యొక్క అకౌంట్స్కి సంబంధించి అమ్మవారి ఆలయానికి వందల కోట్ల ఆస్తులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం లాగా కాకుండా ట్రాన్స్పరెంట్గా ఇప్పటిదాకా జరిగినటువంటి లెక్కలకి సంబంధించి గతంలో సంవత్సరం క్రితమే ఇచ్చాం లెక్కలు, అయినా రెండోసారి కూడా ఇస్తాం. మీకు దాని మీద అనుమానాలు ఉంటే మీరు ఢిల్లీ నుంచి పిలిపిస్తారో, బాంబే నుంచి పిలిపిస్తారో, చెన్నై నుంచి పిలిపిస్తారో పిలుచుకోండి. నిష్ణాతులైనటువంటి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి ఆడిటర్స్ని కావాలన్నా మీరు పిలుచుకోండి, కూర్చోబెట్టుకోండి. ఒక్క పైసా అన్న దాంట్లో మీరు తేడా చూపిస్తే, ఒక్క పైసా దాంట్లో కానీ మీరు తేడా చూపిస్తే మేము ఆత్మార్పణకి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఆ ధైర్యం ఉందా? మీరు పిలుచుకోండి. జవాబుదారీతనం మాది జవాబుదారీతనం, అంతే తప్ప మేము చెప్తే ఏదైనా జరిగిపోద్ది, మేము మాట్లాడితేనే మాకు ఏదైనా సరే మమ్మల్ని జనాలు హర్షిస్తారు, భక్తులు హర్షిస్తారు అని అనుకోవడం అన్నది మంచి పద్ధతి కాదు. మీరు ఒక అడుగు ముందుకు వేసి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేసినంత మాత్రాన అది మీది కాదు. దానికి రేపు 18వ తారీఖు నాడు ఖచ్చితంగా ఈ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసే క్రమంలో మీరందరూ వాళ్ళని యాక్సెప్టెన్స్ తీసుకోండి. యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత బంగారంగా దానికి ఉన్నటువంటి అన్నీ కూడా అప్పచెప్పడానికి మేము కానీ మా కమిటీ కానీ సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప నిందలు వేయడం, వ్యక్తిగతంగా మాట్లాడడం ఇవన్నీ కూడా, మీతో పాటు మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ప్రెస్లో మీకన్నా ఎక్కువ మాట్లాడగలను, మీకన్నా ఎక్కువ నేను చెప్పగలను, కానీ అది ఆ తప్పు నేను చేయను, నాకు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. మిమ్మల్ని ఎదిరించడం, మిమ్మల్ని నిరోధించడం నాకు ఒక పెద్ద లెక్కే కాదు. కానీ ఇక్కడ అమ్మవారి ఆలయానికి సంబంధించి ఏ తప్పు జరిగినా కూడా ఎండోమెంట్ రిసీవరు అన్న అంశం ఏదైతే వస్తుందో అవి రాకూడదనే తగ్గి ఉన్నామే తప్ప, వేరే విధంగా మీరు చూసుకున్నట్టయితే అడుగు కూడా గుడుల్లో పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి దయించి 18వ తారీఖు జనరల్ బాడీ సమావేశంలో మీరు వచ్చినటువంటి భక్తులు, సభ్యులు, దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాక్సెప్టెన్స్ తీసుకోండి. మీకు ఇచ్చేసేదానికి ఇప్పుడున్నటువంటి కమిటీకి ఎటువంటి అభ్యంతరాలు, మాకు 2 సంవత్సరాలు పోయినా కూడా మాకు ఇబ్బందిలే, తీసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా పత్రికా ముఖంగా మా అన్నలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఈరోజు ఒక 2-3 వేల మంది దాకా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినట్టున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం. ఒకవేళ ఏమన్నా మీరు వచ్చిన ఇంత జనాభాకి మన అమ్మవారి గుడి ఏమన్నా మీకు ఆ స్థలం సరిపోకపోయి ఉండొచ్చు. దానికి కూడా సర్దుకొని మరి మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు సంతోషం. మాకు ఒక బైలా ఉంది. ఆ బైలాలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకొని లెక్కలన్నీ అప్పచెప్పుకొని, ఆ లెక్కలు అప్పచెప్పుకున్న తర్వాత ఆ యొక్క మా నిబంధనల ప్రకారం, బైలాలోని నిబంధనల ప్రకారం ఒక ఎలక్షన్ ప్రక్రియకి చూపిస్తూ, ఆ ఎలక్షన్ ప్రక్రియలో ఏదైతే నామినేషన్స్, విత్డ్రాలు, స్క్రూటినీలు, నికర జాబితా పెద్దలందరూ ఒప్పుకుంటే ఏకగ్రీవం అయినప్పుడు ఏదైతే ఆ కమిటీ వస్తుందో ఆ కమిటీకి, పాత కమిటీ దగ్గరుండి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా అది డిపాజిట్ రూపంలోనో, క్యాష్ రూపంలోనో, బంగారు రూపంలోనో, వెండి రూపంలోనో ఉన్నటువంటి షాపులకు సంబంధించి, ఇళ్లకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా ఒక కార్యక్రమం లాగా గతంలో ఏ విధంగా జరిగిందో మరి అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని చేస్తూ వస్తానే ఉన్నాం. ఈరోజు కూడా 2017, 2018లో మాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా అదేవిధంగా హ్యాండ్ ఓవర్ చేశారు. 2023 ఆగస్టులో జరిగినప్పుడు ఇప్పుడున్నటువంటి కమిటీకి కూడా దీని ముందు కమిటీ అదేవిధంగా హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, మాకు ఇంకా 2 సంవత్సరాల కాలపరిమితి ఉన్నా, మేము కోర్టుకి పోగలిగినటువంటి అవకాశాలు ఉన్నా కూడా మాకొద్దు. మా అమ్మవారి గుడి ఎప్పుడు కూడా సంతోషంగా, హ్యాపీగా ఉండాలా. ఎక్కడా కూడా ఎండోమెంట్కి సంబంధించి కానీ, అధికారులకు సంబంధించి కానీ ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించే స్థాయిలో
మా కమ్యూనిటీ కానీ ఎవరు కూడా ఉండకూడదనే ఉద్దేశంతోనే మేము 2 సంవత్సరాలు మా కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆపేసుకొని ఈడకి దిగేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప ఈరోజు మీరు చేసినటువంటి ప్రమాణ స్వీకారం మీరు అమ్మవారిని ముందుకు వచ్చి చేశారు, బయటకు వచ్చి. వాస్తవంగా మీకు కూడా తెలిసి ఇది చల్లదని, అయినా కూడా మీరు మీ పవర్ ఉందని చూపించారు. ఇది తెలుగుదేశం పార్టీకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, బీజేపీకో, జనసేనకో, లేకపోతే ఇంకొక పార్టీలకో, ఇది పార్టీలన్నీ కూడా అధికారంలోకి వస్తుంటాయి పోతుంటాయి తప్ప గుడి శాశ్వతం, అమ్మవారి శాశ్వతం, ఆ ఆలయానికి ఉన్నటువంటి భక్తులు వాళ్ళ కుటుంబాలే శాశ్వతం తప్ప ఈరోజు రాజకీయాలకు సంబంధించి ఈరోజు పవర్ ఉందని చెప్పి మీరు అందరూ కూడా లోపలికి ఎంటర్ అయిపోయి చేయడం అన్నది మంచి పద్ధతి కాదన్న విషయం మీకు తెలుసు. అందుకనే దీన్ని కూడా ఆగస్టు 18వ తారీఖు నాడే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క మన బైలాలో ఉన్నటువంటి అంశాల ప్రకారంగానే మేము ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా దాని ప్రకారంగానే చేస్తామే తప్ప ఇలాగా మీరు దౌర్జన్యానికి వచ్చేసి ఇక్కడ మేము ప్రమాణ స్వీకారం చేసేసాం, ఇది గుడి ఇంకా మాదేను అంటే మిమ్మల్ని ఆ తల్లే కాపాడాలి, మిమ్మల్ని ఏమి చేయకుండా కాపాడాలన్నదే నా యొక్క ఇది. ఎందుకంటే ఆమె మోస్ట్ పవర్ఫుల్. ఆ విషయం వాళ్ళకన్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి ఆ తల్లి అందరినీ బాగా చూసుకోవాలి. ఆ తల్లి ఎక్కడా కూడా ఆగ్రహం చెందకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది, మా మీద కూడా ఉంది. మేము కూడా అలాగే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా 18వ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి యాజ్ పర్ బైలా, యాజ్ పర్ రూల్స్ మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి కానీ, మహాసభకి సంబంధించి కానీ ఈ యొక్క ఆలయానికి ఎటువంటి సంబంధం లేదని ఏదైతే గతంలో ఉన్నటువంటి పాత కమిటీ ఏదైతే తీర్మానం చేసిందో ఆ బైలా ప్రకారంగానే ముందుకు పోతున్నాం తప్ప మేము సొంతంగా ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా మేము ఒక హుకుములాగా జారీ చేయడం లేదంటే బలవంతంగా మేము ఏ రోజు ఎక్కడ చేయలేదు, మేము చేయం కూడా. మీరందరికీ కూడా తెలిసిన విఘ్నులు మీరందరూ, ఎందుకంటే ఇలాంటి ఎన్నో చూసుంటారు, వందలు వేలు. ఈరోజు మమ్మల్ని ఎక్కడికక్కడ దిగ్బంధం చేశారు. అమ్మవారి ఆలయాన్ని పోలీస్ పహారాలో అష్టదిగ్బంధనంలాగా ఆలయాన్ని ఆపారు, లోపలికి పోనీయకుండా. అలాగే నా సంగతి కానీ మా చైర్మన్కి సంబంధించి కానీ హౌస్ అరెస్ట్ లాగా హౌస్ నిర్బంధాలు చేశారు. నిర్బంధాలు చేసి లోపలికి వాళ్ళకి మాత్రమే పచ్చ జెండా ఊపి వాళ్ళని లోపలికి పంపించి అక్కడ ఉన్నటువంటి మా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి ఎవరిని కూడా లోపలికి రానియకుండా ఆ యొక్క ఇదిని వాళ్ళ రాజకీయాలు అనుకుంటారో లేకపోతే వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి ఆ పవర్ని యూజ్ చేసుకున్నారో. పోలీస్ మాత్రం ఖచ్చితంగా 100% వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు సపోర్ట్ చేశారు. నాకైతే నమ్మకం లేదు ఈ రోజుకి కూడా. సరే, ఎందుకంటే మా తల్లి ఎంత పవర్ఫుల్లో మీకు ఒక్క మాటలో చెప్తా. ఎవరైతే మా అమ్మవారి ఆలయం మీద వెనక ఉండి నడిపించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు అడ్రస్ లేరు నెల్లూరులో. నెల్లూరు కాదు, నెల్లూరు జిల్లా కాదు, నెల్లూరు ఆంధ్రప్రదేశే కాదు, ఈ రాష్ట్రంలోనే లేరు. అది మా తల్లి పవర్ఫుల్. మీకు ప్రత్యేకించి పేర్లు మెన్షన్ చేసి చెప్పాల్సిన అవసరం నాకులే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే, ఇదే నగరంలో ఉన్నటువంటి వాళ్ళే ఏదైతే తప్పు చేశారో మా అమ్మవారి గుడికి సంబంధించి ఆ తప్పు చేసినటువంటి వాళ్ళు ఈ జిల్లాలో సీట్ రాలేదు, ఈ నగరంలో కాదు, ఈ రాష్ట్రంలో కూడా తిరిగే పరిస్థితి లేదు.